మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, ఫిబ్రవరి 14 ప్రపంచ కళ్ళజబ్బుల దినోత్సవం. అది ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కాదు. కంటి చూపుతో వాడికి క ఎందుకు నచ్చిందో తెలియదు. స్కిన్ చూసి నచ్చిందా? కళ్ళు చూసా, ముక్కు చూసా, నోరు చూసా, గొంతు చూసా, ముఖం చూసా, మొత్తం యావత్ హ్యూమన్ బాడీని చూసా మనం చెప్పలేం. అందుకోసం నేనిక్కడ 21 సంవత్సరాల లోపు లవ్ జోలికి వెళ్ళకండి. 21 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే మీరు మైనారిటీ తీరి మేజర్లు అవుతారు. సో, అందుకోసం 21 సంవత్సరాల లోపు చేసేటువంటి లవ్ కాదు, అది కొవ్వు. లవ్ అంటే ఎల్ అంటే లవ్, ఓ అంటే ఆఫ్, ఎల్ఓవి చెప్తున్నాను డెఫినేషన్. ఎల్ అంటే లవ్, ఓ అంటే ఆఫ్, ఈ అంటే వి అంటే వాల్యుబుల్, ఈ అంటే ఎడ్యుకేషన్. ఎల్ఓవిజి, లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. 21 సంవత్సరాల లోపు చేసేటువంటి దేన్నైనా దాన్ని లవ్ కాదు, అది కొవ్వు తప్ప మరొకటి కాదు. ఇది ఒక ప్రపంచ కళ్ళజబ్బుల దినోత్సవం. సో, అందుకోసం ముఖ్యంగా 21 సంవత్సరాలు వచ్చేదాకా ఎవరైనా లవ్కి దూరంగా ఉండండి. 21 సంవత్సరాల తర్వాత మీకు మైనారిటీ తిరిద్ది, మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, సో ముఖ్యంగా బీజేపీ అనుబంధ సంఘాలు కొన్ని ఫిబ్రవరి 14వ తారీఖున ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలయ్యా అవి పిల్లలకు సంబంధించి, గర్ల్ చైల్డ్ యూత్కి సంబంధించి తాళిబొట్లు కట్టిస్తూ ఉన్నాయి. సో, ఆ ఒక్కరోజు ఫిబ్రవరి 14 కాకుండా యావత్ ఇయర్ మొత్తం సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా భారతీయ సమాజానికి సంబంధించినటువంటి ఎట్లా ఉంటే ముఖ్యంగా యూత్ యంగ్స్టర్స్ జీవితాలు బాగుంటే మన హెరిటేజ్ అండ్ కల్చర్ చెప్పండి, మన చరిత్ర వారసత్వం, మన ఆచార వ్యవహారాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఫిబ్రవరి 14నే ఎగేసుకొని ఎక్కడ లేని అగ్రెసివ్నెస్గా ముందుకెళ్ళటం వల్ల సమాజ నిర్మాణానికి అది కరెక్ట్ రూట్ కాదు. సో, వాటిని మీ యాటిట్యూడ్ మార్చుకోండి. ఖచ్చితంగా మీరు సంవత్సరం పొడుగుతా మీకున్న నెట్వర్క్కి సంవత్సరం పొడుగుతా ప్రతి జిల్లాలో ఒక 20 ఒక 50 ప్రోగ్రామ్స్ చేయండి. మంచిదే కదా, సమాజ నిర్మాణానికి అందరికీ ఆశిస్తాం. రాజకీయాలకు అతీతంగా స్వాగతిద్దాం. సో, అంతే తప్పితే మీరు ఫిబ్రవరి 14 వేసిపోయి వాళ్ళు ఫ్రెండ్లీ కూర్చున్న తాళిబొట్లు కట్టిస్తామన్నారు. సో, ఇది ఎటువైపు తీసుకెళ్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సమాజ నిర్మాణం చేయాల్సిందే. ఖచ్చితంగా పెద్దవాళ్ళుగా ఆ కర్తవ్యాలు మన మీద ఉన్నాయి. ఆ సంస్థలు, వ్యవస్థలు, మాలాంటి ఎన్జిఓస్ కానీ, సోషల్ వర్కర్స్ కానీ, సోషల్ యాక్టివిస్ట్ కానీ, అనేక మంది సమాజంలో సమాజాభివృద్ధికి బాటలు వేసిన వాళ్ళు ఉన్నారు. సో, ఒకనాడు ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో, ఒకనాడు ఉన్నటువంటి భర్త చనిపోతే రాచరిక ప్రభుత్వాల్లో, రాచరిక పరిపాలనలో సతీసాగం నిషేధ చట్టం రాజా రామ్మోహన్ రాయ్ తీసుకొచ్చాడు. బతుకున్నటువంటి భార్యలు ఒకళ్ళున్న నలుగురున్న భార్యల్ని చితి మీద పంపించి తగలబెట్టడం కల్చర్ ఉండేది. దాన్ని రాజా రామ్మోహన్ రాయ్ ఆ చట్టాన్ని నిషేధించాడు బ్రిటిష్ రూల్లోనే, యాజిటేషన్ చేసి. తర్వాత చిన్నప్పుడే పెద్ద వయసు ముసలోడికి చిన్నపిల్లల్ని బాల్యవివాహాలు కట్టబెడితే ఆ పిల్లకి 15 ఏళ్ళే నిండో భర్త చనిపోతాడు. ఇవాళ రేపు మనం 20-21 సంవత్సరాలు మనం అనుకుంటా ఉన్నాం. సో, వాళ్ళకి సంబంధించి కూడా వితంతు పునర్వివాహాలకు సంబంధించి కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. సో, లవ్ మ్యారేజ్ గొప్పదా, అరేంజ్డ్ మ్యారేజ్ గొప్పదా అనే డిబేట్ జోలు ఎట్లున్నా సహజంగా సేఫ్టీ సైడ్ అరేంజ్డ్ మ్యారేజ్ కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తలకు ఎదురు గొడవ వచ్చినప్పుడు పెళ్ళైన తర్వాత అటోళ్ళు ఇటోళ్ళు వస్తారు. కానీ లవ్ మ్యారేజ్ సంబంధించి అటోళ్ళు ఇటోళ్ళు రాకపోగా వాళ్ళు ఇంకా అగ్గి మీద నూనె వేసినట్టుగా, అగ్గి మీద నెయ్యి వేసినట్టుగా, అగ్గి మీద ఉప్పు వేసినట్టుగా చెట్లు పట్టపట్ల పెంచడం తప్ప మరొకటి కనిపించట్లేదు. అందుకోసం ఖచ్చితంగా ఫిబ్రవరి 14 అది ప్రపంచ కళ్ళజబ్బుల దినోత్సవం తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటూ, సో అందుకోసం 21 సంవత్సరాలు లోపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో లవ్ జోలికి వెళ్ళొద్దు. 21 సంవత్సరాల లోపు కెరియర్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి, బాగా చదువుకునే ప్రయత్నం చేయండి, బాగా చదువుకునే కార్యక్రమాలు చేయాలి. అందరికి కొంతమంది చదువు అవ్వదు అనుకోండి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ 90 ఉన్నాయి. కూటి కోసం కోటి విద్యలు అంటారు. మీకు నచ్చినటువంటి రంగంలో ₹1 ఇచ్చి మీ బతకడానికి సేఫ్ సైడ్లోకి వెళ్ళడానికి ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. ఏదైనా వృత్తి నైపుణ్యాలు నేర్చుకోండి. మీకు నచ్చినటువంటి, మీకు ఇష్టం ఉన్నటువంటి మీ ఎనర్జీ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని మీకున్న తెలివితేటలతో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీ కెరియర్ నిర్మించుకోవడం ద్వారా భవిష్యత్తులో మీ జీవితాలు బాగుంటాయి. మీ జీవితాలే కాదు, మీ కుటుంబాలకు సంబంధించి కూడా నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.